నమస్తే. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి నెల రోజులు గడుస్తున్న వరుణుడి కరుణ మాత్రం కరువైంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా 17 జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు వానల కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అన్నదాతలకు ఆందోళనకు గురిచేస్తున్నది. గతంలో కంటే ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాయి. జూన్ 8న నైరుతి రుతుపవనాలు జోగులాంబ గద్వాల జిల్లా నుండి తెలంగాణకు తాకింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో మాత్రమే మోస్తారు నుండి సాధారణ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 265 మండలాల్లో లోటు, అలాగే 46 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. ఎల్నినో పరిస్థితుల కారణంగా జూలై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కేవలం 16 జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాలో ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 17 జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, అలాగే హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. నైరుతి కదలికలు మందగించడంతో జూలైలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కాగా రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే మాత్రం తెలిపింది. గురువారం, శుక్రవారం గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇలా ఈసారి అయితే మాత్రం వర్షపాతం విషయంలో మాత్రం కాస్త నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా 17 జిల్లాల్లో మాత్రం ఈ పరిస్థితి తీవ్రంగా ఉండబోతుంది. ఇక ఇదే నేపథ్యంలో రైతులు వానాకాలం పంట కోసము అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మాత్రం తీవ్ర లోటు కనిపిస్తుంది. 265 మండలాల్లో లోటు కనిపిస్తుంటే ఏకంగా 46 మండలాల్లో అయితే మాత్రం అత్యంత లోటు, అంటే ఇక అసలు వర్షం పడనట్టే, అంటే ఆ ప్లేస్లో వర్షం పడినట్టే అని కూడా ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఏదైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే మాత్రం హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు అయితే మాత్రం స్వల్ప వర్షపాత పరిస్థితులే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో అయితే మాత్రం గాలుల విషయంలో మాత్రం 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు అయితే మాత్రం విపరీతంగా వీసే అవకాశం ఉందని అయితే మాత్రం వాతావరణ శాఖ చెప్తుంది. ఇక తేలికపాటి అలాగే మోస్తారు వర్షాలు ఉంటాయి తప్ప ఎల్నినో ప్రభావం కారణంగా అయితే మాత్రం ఆశించినంత వర్షపాతం అయితే మాత్రం ఈసారి ఉండే అవకాశం లేదని అయితే అంచనా వేస్తుంది. ఎందుకంటే గతంలో లానినో ఉండేది, లానినో సందర్భంలో మాత్రం వర్షాలు విపరీతంగా వచ్చాయి. కానీ ఎల్నినో అయితే మాత్రం ఇక దీని దెబ్బకైతే మాత్రం వచ్చే 2-3 సంవత్సరాల పాటు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందని అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్ అయితే మాత్రం హెచ్చరిస్తుంది. ఇది నిజంగా రైతులకు అలాగే సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది. ఎందుకంటే భూగర్భ జలాలు కూడా వాటర్ లేకపోవడంతో కూడా అది కూడా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఇటు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి, మరోవైపు సకాలంలో కూడా ట్యాంకర్లో కూడా వాటర్ అందించలేని పరిస్థితిలో జలమండలి కూడా ఉంది. అంటే ఈసారి అయితే మాత్రం వర్షపాత పరిస్థితులు అనుకున్నంత సవ్యంగా ఉండవు, వచ్చే అవకాశం అయితే లేదని అయితే మాత్రం గతం నుండే హెచ్చరిస్తున్న సందర్భంలో ఈసారి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే జూలైలో పడ్డ వర్షపాతం ఈసారి పడలేదు. అలాగే ఇప్పుడు ఈసారి కనుక చూస్తే అంటే జూన్ జూలైలో ఈ పాటికి మోస్తారు భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉండేది. కానీ ఈసారి పరిస్థితులు చూస్తే మాత్రం జూన్లో కురవలేదు, జూలై కూడా ప్రారంభమై 10 రోజులు దాటిపోయింది. కానీ ఇప్పటికి కూడా మొత్తం కూడా తేలికపాటి వర్షాలే పడుతున్నాయి, మోస్తారు వర్షాలే పడుతున్నాయి తప్ప భారీ వర్షాలు పడట్లేవు. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా అనుకూలంగా లేదు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు 17 జిల్లాల్లో అయితే మాత్రం తేలికపాటి వర్షాలు ఉన్నాయి. అలాగే మిగతా మండలాల వారిగా కనుక చూస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు అయితే మాత్రం ఈసారి ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వాతావరణ శాఖ చెప్పేది ఏంటంటే మాత్రం ఈ ఎల్నినో కారణంగా
పడితే నార్మల్గా పడతాయి, అసలే పడవు, స్వల్పకాలిక పడతాయి. పడితే మరి విపరీతంగా అంటే క్లౌడ్ బరెస్ట్ లాగా ఒక్కసారిగా కుండ బద్దలైనట్టు కుమ్మరించినట్టు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. చూడాలి ఈసారి అయితే మాత్రం మరి ప్రభుత్వాల చర్యలు ఎట్లుంటే, మరి అన్నదాతలను మరి పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏమైనా సబ్సిడీ ఇచ్చి ఆదుకునే పరిస్థితి ఉంటుందా? చాలా ఎదురు చూస్తున్నారు. ఇటు భూగర్భ జలాల్లో నీళ్లు లేవు, ఇటు కాలువల్లో నీళ్ళు లేవు, ఇటు సకాలంలో వర్షాలు పడట్లేవు. ఎందుకంటే వర్షాల మీద ఆధారపడి చాలా పంటలు కూడా ఉంటాయి. సరే ఆ పంటలు వేసిన వారికి మొత్తం గింజలు అయితే మాత్రం భూమిలో ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో ఏమో కానీ మొత్తానికైతే మాత్రం వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఆశించిన వర్షాలు అయితే మాత్రం ఈసారి పడే అవకాశం లేదు. స్వల్పకాలిక తేలికపాటి వర్షాలే పడే అవకాశం ఉంది, కానీ భారీ వర్షాలు ఈసారి అయితే మాత్రం పూర్తి స్థాయిలో వర్షాలు ఉండే అవకాశం లేదని అయితే మాత్రం చాలా స్పష్టంగా వాతావరణ శాఖ అయితే మాత్రం చెప్తుంది.